ముందుగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏడాది పాలన ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి స్థానం అంటే మామూలుది కాదు. ఒక రాష్ట్రాన్ని మొత్తం రాష్ట్ర ప్రజల ఆశలను నెరవేర్చే స్థానం అది. అంతటి ఒక గొప్ప స్థానాన్ని అందుకున్న యనమల రేవంత్ రెడ్డి గారు నిజంగా ధన్యుడే. అయితే ఇప్పటి నుండి ఈ రోజు నుండి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి పని కౌంట్లోకి వస్తుంది. ఎందుకంటే ఒక ఏడాది చూద్దామని ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు ఓపిక పట్టినాయి. మరి ఈ ఏడాదిలో తెలంగాణ గతం కంటే మెరుగుపడ్డదా, మరి అద్మానమైందా? ఈ ఏడాది పాలనను బేరీజు వేసుకుంటూ పోల్చుకుంటూ భవిష్యత్తుని ప్రజలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మేధావులు కావచ్చు అంచనా వేస్తారు. ఏడాదిలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి అడుగులు ఎటువైపు ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఎట్లున్నాయి, ఆయన పనితనం ఎట్లున్నది అనేది ఒక్కసారి పోల్చుకుంటా అంటారు భవిష్యత్తుకి. కాబట్టి ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పటి నుండి ప్రతిరోజు కూడా ఒక సవాల్ లాంటిది, ఒక పరీక్ష లాంటిది. తన భవిష్యత్తు రాజకీయానికి కూడా ఇది ఒక ఉదాహరణగా కూడా చూపెడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగినలంటే నిజంగా మీరు ఒక ధన్యుడే. మీ అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. మీరు ఈ స్థానానికి రావడానికి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు, ఎంతో వ్యయ ప్రయాసాలు ఓర్చుకొని ఉంటారు. కానీ వాటన్నిటికీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి పరిస్థితులు ఈ ప్రజలకు రావద్దని చేయవలసింది అది. కాబట్టి ఈ రోజు నుండి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి పని కూడా, ప్రతి అడుగు కూడా ప్రజలను మెప్పించేటట్టు ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కొత్తగా కుర్చెక్కిండు, ఇంకో కొంచెం సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు వీళ్ళంతా చూసి చూడనట్టు విడిచిపెట్టాను. మరి ఏడాది తర్వాత కూడా మీ పాలన ఎట్లుంటుంది అనేది ఇప్పటి నుండి ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు. మరొకసారి రేవంత్ రెడ్డి గారు మీకు శుభాకాంక్షలు. మీ ప్రతి అడుగు కావచ్చు, మీ ప్రతి పని కావచ్చు ముఖ్యమంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ఉండాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి ఉండాలని మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన ఎట్లున్నదని పేపర్లలో చూసినాక విశ్లేషణ చేద్దాం.